ఈ న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి లక్ష్మీపేట జూనియర్ సివిల్ జడ్జి గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి న్యాయవాదులకు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు, ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ చెప్పడం జరిగింది. అయితే నేను మామూలుగా ఇది కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి వినియోగదారుల చట్టం గురించి కొంత మీకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా ఇప్పుడు మీకు సివిల్ మ్యాటర్స్ కానీ, క్రిమినల్ మ్యాటర్స్ కానీ ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటాయి. భూముల తగాదాలు కానివ్వండి, ఇంకా క్రిమినల్కి ఏమైనా కొట్లాటలు కానివ్వండి, అటెంప్ట్ మర్డర్ కానీ, ఇటువంటివన్నీ ఇరు పార్టీల మధ్య జరుగుతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే చట్టానికి సంబంధించి వినియోగదారుల హక్కుల చట్టం అనేటువంటి 2006 లోపల లాంచ్ చేయబడింది. 2019 లోపల దాన్ని చట్టంలో కొంత మార్పులు, ఇంకా పకడ్బందీగా మార్పులు చేయడం అనేటువంటి జరిగింది. వినియోగదారులు అంటే ఎవరు అంటే, మనము దాదాపుగా ఈ దీని లోపల ఒక 80-90% మంది అందరం వినియోగదారులని. ఇక్కడనేమో కొంతమంది మాత్రమే కోర్టులపై న్యాయం పోరాడుతూ ఉంటారు. కానీ మనము ఇక్కడ ప్రతినిత్యం, ప్రతిరోజు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, మనము బట్టలు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, అన్ని ఈ నిత్య జీవితంలో ప్రతిరోజు వినియోగించుకునేటువంటి దాన్ని డబ్బు పెట్టి కొనుక్కుంటాం. అంటే డబ్బు పెట్టి సర్వీస్ కావచ్చు, అది వస్తువులు కావచ్చు, ఈ రెండు కూడా వస్తాయి. డబ్బు చెల్లించి మనం కొనుక్కునేటువంటి వస్తువులు దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వినియోగదారులు అని అంటారు. ఎవరు వినియోగదారులు మరి అని అనుకున్నప్పుడు, మన తల్లి గర్భం లోపల ఉన్నటువంటి శిశువుతో పాటు కాటికి కాళ్ళు చాపినటువంటి 80-90 సంవత్సరాల వృద్ధుల కాడికి వీళ్ళందరూ వినియోగదారులు అవుతారు. అందుకొరకు ఈ వినియోగదారుల చట్టం అనేటువంటిది ప్రతినిత్యం మనం చూస్తూ ఉన్నాం. మనం అనేకమైనటువంటి వస్తువులను కానివ్వండి, మన ఆహార పదార్థాలను కానివ్వండి, పాలు, ఇంకా మన చిరుధాన్యాలు కానివ్వండి, లేకపోతే కాస్మెటిక్స్ కానివ్వండి, అంటే మనం నిత్యం వాడుకున్నటువంటి వస్తువులకు సంబంధించినటువంటి విషయాల లోపల మనకు అనేకమైనటువంటి కల్తీలు జరుగుతూ ఉన్నాయి. లేకపోతే వాటి లోపల నాణ్యత లేనటువంటి వస్తువులు తయారవుతూ ఉన్నాయి. ఇవన్నిటిని మనం వాడడం మూలన కొంత ఆరోగ్య పరంగా మనం నష్టపోతున్నాం, తర్వాత డబ్బు పరంగా నష్టపోతున్నాం. అటువంటి సందర్భంలో ఏం చేయాలి, వినియోగదారులకున్న హక్కులు ఏంటి అని మనం ఆలోచించాలి. ముఖ్యంగా నేను ఈ వినియోగదారులకున్న హక్కులు అనేటువంటి చెప్పే ముందు అసలు ఒక 2-3 సంఘటనలు చెప్తే ఇట్లా చేయొచ్చా అంటే ఇది వినియోగదారుల చట్టం కిందికి వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ 2-3 ఉదాహరణలు చెప్తా. అది జరిగినటువంటి ఉదాహరణలే, నేను డీల్ చేసినటువంటి ఉదాహరణలే చెప్తా. వేరే ప్రత్యేకంగా ఇట్లుంటుంది అట్లుంటుంది అని చట్టం గురించి చెప్పను. అయితే ఉదాహరణకు, ఒకసారి నేను ఒక బస్ ఎక్కి లక్ష్మీపేట వరకు పోయినా, ముత్తపేటకి లక్ష్మీపేటకు పోయినా, 8 కిలోమీటర్లు దూరము. బస్సులో 52 సీట్లు ఉంటాయి. దానిలో 52 ఆ రోజు నేను ఎక్కిన దానిలో 17 మంది ఎక్కిండ్రు, మిగతా సీట్లన్నీ ఖాళీ ఉన్నాయి. అప్పుడు నాకు జనరల్గా వినియోగదారులకు సంబంధించి కానీ ప్రజలకు మనం ఏమనుకుంటామంటే, ముందు సీట్లు ఉంటే మనం కంఫర్ట్గా ఉంటాం, బాగుంటుందని అనుకుంటాం. అట్లా ఎక్కితే ఆ కండక్టర్ సీటు వాస్తవంగా డ్రైవర్ సీటుకి అగనిస్ట్ ఉంటుంది ముందర. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఈ దూరంగానే ఉంటాడు కండక్టర్ ఉండి. నేను అక్కడ కూర్చుందామని, కండక్టర్ కూర్చుని నేను కూర్చుందామని ప్రయత్నం చేస్తే వెళ్ళిపో అని సరిగా చేసి చేయడం జరిగింది. వెనక కూర్చోవాలి, నేను కూర్చోలేదు, నిలబడ్డా. లక్ష్మీపేట దాకా పోయినా, కంప్లైంట్ చేసిన, నాకు అసౌకర్యం కలిగింది. సీట్ ఉండగా కూడా నన్ను కండక్టర్ కూర్చోవట్లేదు. అది కంప్లైంట్ పోస్ట్ ద్వారా పంపించినాం. అయితే పంపిస్తే 2 నెలల తర్వాత నాకు 125 రూపాయలు చెక్కు ఆర్టీసీ వాళ్ళకు ఫైన్ వేసి పంపడం జరిగింది. అప్పుడు 100 రూపాయలే మన కండక్టర్ శాలరీ నుంచి కట్ చేసి 25 రూపాయలేమో నా ఖర్చు, పోస్టల్ ఖర్చు, ఇది పొందడం జరిగింది. అంటే ఇది సర్వీస్. మనం డబ్బు పెట్టి టికెట్ కొనుక్కున్నాం, ప్రయాణం చేస్తున్నాం కాబట్టి రైట్, ఆ ప్యాసింజర్ రైట్. దాన్ని అతిక్రమించారు, దాన్ని వ్యతిరేకించారు, దాన్ని స్పాయిల్ చేశారు కాబట్టి నాకు చట్ట ప్రకారంగా రావడం జరిగింది. ఇట్లా అనేకమైనటువంటి కేసులు ఉంటాయి. ఇంకొక కేసు చెప్పేసి నేను ఈ వినియోగదారులకు సంబంధించినటువంటి విషయం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒక ట్రేడరు అంటే ఒక బిజినెస్ మ్యాన్ అంటే జీవనోపాధి కొరకు బిజినెస్ చేసేటువంటి వ్యక్తి ఒక 10 HP మోటార్ తీసుకోవడం జరిగింది లక్ష్మీపేట లోపల. తీసుకున్న తర్వాత
అతను ఆ 10H మోటార్ తోటి గిర్ని పిండి పట్టడము, ఇది మిర్చి పౌడర్ పట్టడం, ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు చేసి జీవనోపాధి గడుపుతున్నాడు. అటువంటి సందర్భంలో ఏమైందనంటే అతడు 10HP మోటారు ఏదైతే ఉందో గిర్ని అది ఖరాబ్ అయింది. ఎందుకు ఖరాబ్ అయిందని అంటే ఊరికే రిపేర్కి వచ్చింది. ఎందుకు వచ్చింది రిపేర్కి అంటే అసెంబ్లీడ్ మోటార్ అది, అంటే కంపెనీ మోటార్స్ అయితే స్టార్టెడ్ ఉంటాయి, వీళ్ళు అసెంబ్లీడ్ చేసేసి ఏదో స్టిక్కర్ అతికి పెడతారు, అది అసెంబ్లీడ్ ఇది. అయితే ఆయన అనేక సార్లు రిపేర్ చేసారు, అవన్నీ అయినా కానీ సెట్ కాలేదు. మా దగ్గరకు వస్తే మేము అప్పుడు వినియోగదారుల ఫోరంలో కేసు వేయడం జరిగింది. దాదాపు 7 సంవత్సరాలు నడిచింది. వాస్తవానికి 7 సంవత్సరాలు నడవది కేసు. 90 రోజుల లోపల పరిష్కారం ఇవ్వాలి కోర్టులు. కానీ పని ఒత్తిడో లేకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో ఏదో సందర్భంలో 7 years నడిచింది. ఆదిలాబాద్ అక్కడ నడిచింది, ఆసిఫాబాద్ నడిచింది, లక్షడిపేట నడిచింది, ఇట్లా అనేక ప్లేసులు నడిచింది. అనేక ప్లేసులలో కూడా నడవదు అది. కాకపోతే అక్కడ జిల్లా హెడ్‌క్వార్టర్లో ఉన్నటువంటి, ఇప్పుడు కూడా ఉమ్మడి జిల్లాలోనే ఉంటుంది కోర్టు. ఇప్పుడు కొత్తగా కోర్టులు అయినా కూడా ఇంకా కోర్టులకు ఈ కోర్టును బదిలీ చేయలేదు, ఇంకా దాని పాలసీ మ్యాటర్ అది అట్లా జరిగింది. అయితే కోర్టు ఏం తీర్పిచ్చిందని అంటే ఇతనికి ఈ నష్టపరిహారంగా 10,000 ఇవ్వాలి, లేదా ఒక మోటార్ అని ఇవ్వాలి. 10,000 విలువ మోటార్ కాబట్టి అంటే అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ సెల్లర్, ఆ సెల్లర్ ఏమన్నా మోటార్ ఏమన్నా ఇంకా ప్రయత్నం చేసిండు ఆ కేసులోకి వెళ్ళి బయటపడాలని. అప్పుడు ఏం చేసిండంటే నువ్వు కూడా బిజినెస్ చేస్తున్నావు అంటే, బిజినెస్ దారులు వినియోగదారులు కాదు అంటే నేను ఎక్కువ బిజినెస్ చేస్తా, నేను చేసే బిజినెస్కు నేను ట్రేడర్ను, నేను బయ్యర్ను, నేను అమ్మేటోని. ఈ నా వృత్తి దారిన తర్వాత నేను కూడా వినియోగించుకుంటున్నాను. ఈ విషయంలో అతను వినియోగదారుడు కాదు. ఆ పాయింట్ని అక్కడ ఎరేజ్ చేసేసి నువ్వు వినియోగదారుని కాదా, నువ్వు కూడా బిజినెస్ చేస్తాను, ఒక ఆరం అమ్ముతున్నావు, 5 అమ్ముతున్నావు, పొట్లం అమ్ముతున్నావు, 5 అమ్ముతున్నావు, ఈ మిషన్ తోటి చేస్తాను, నువ్వు కూడా వినియోగదారునివే అని చెప్పేసి. అప్పటికే జాతీయ కమిషన్ ఉంటుంది. ఇప్పుడు జిల్లాలో అయినప్పుడు జిల్లా కోర్టులు ఉంటాయి, రాష్ట్రంలో అయినప్పుడు రాష్ట్ర ఫోరమ్స్ ఉంటాయి, తర్వాత జాతీయ స్థాయి లోపల జాతీయ వినియోగదారుల కమిషన్ కూడా ఉంటుంది. అయితే అక్కడ ఒక తీర్పు ఆల్రెడీ రావడం జరిగింది దీని మీద. లైవ్లీహుడ్ పర్పస్ ఎవరైతే దీన్ని వినియోగించుకుంటారో అప్పుడు అది వినియోగదారుడే అవుతాడు. అంటే ఆయన ఉప్పు కారం పడుతుండ్రు, లేకపోతే ఇంకా పసుపు అమ్ముతుండ్రు, ఇవన్నీ ఈయన కూడా బిజినెస్ మ్యానే అని అక్కడ చెప్పబోయింది. కానీ అది అట్లా కాదు, ఈయన లైవ్లీహుడ్ పర్పస్, జీవనోపాధి కొరకు ఈయన ఆ వృత్తిని ఎన్నుకున్నాడు కాబట్టి ఇతను వినియోగదారుడే అని చెప్పేసి తీర్పు రావడం జరిగింది. అది ఆల్రెడీ ఈ వినియోగదారుడు విజయాన్ని సాధించడం అన్నటువంటి జరిగింది. అందుకొరకు మనకున్నటువంటి నిత్యావసర వస్తువుల లోపల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వినియోగదారులకు సంబంధించినటువంటి విషయం లోపల మనం నష్టపోయిన సందర్భంగా ప్రతి వస్తువుకు, ప్రతి సర్వీస్కు నష్టపరిహారం పొందేటువంటి హక్కు ఉన్నది. అది ఏం చేయాలి, మనం వస్తువులు కొనేటప్పుడు ప్రతి 10 రూపాయలు దాటినటువంటి వస్తువు కానివ్వండి, సేవ కానివ్వండి, తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఫలాని దుకాణంలో కొన్నారు, ఫలాని కంపెనీది కొన్నారు అనేటువంటిది ప్రూఫ్ ఎక్కడ, నువ్వు కొట్టుకోవాలంటే ప్రూఫ్ కావాలి. నేను నోటి మాటకి చెప్తే నడవదు. అట్లా రసీదు పెట్టుకొని దాని మీద చేసేటువంటి అంటే మన పరిహారం కొరకు వినియోగదారుల కోర్టును సంప్రదించాల్సినటువంటి అవసరం. రెండవ విషయం, ఒకవేళ తీసుకోలేదు, రసీదు తీసుకోలేదు, ఒక 2 విట్నెస్లను ఈ వస్తువును ఫలాని దుకాణంలో తీసుకున్నట్టు ఒక 2 విట్నెస్లను పెట్టేసి అట్లా కూడా వినియోగదారుల కోర్టు లోపల వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు వేస్తారు, ఎప్పుడు వేస్తారు అనేటువంటిది చూసినట్లయితే దాదాపు జిల్లా వినియోగదారుల కమిషన్ లోపల 5 లక్షల వరకు, 5 లక్షల లోపు వరకు ఉచితంగానే ఎలాంటి ఫీజు కట్టకుండా మనం కేసును వేసుకునేటువంటి అవకాశం. 5 లక్షలు దాటింది, 1 కోటి రూపాయలు దాకా ఉన్నది, అప్పుడు నామినల్ ఫీజు తోటి మనము ఫోరంలల్లా కేసు వేసుకునేటువంటి అవకాశం అనేటువంటి ఉంటుంది. అట్లా నష్టపరిహారాన్ని మనం పొందడం కానీ, మనం జరిగినటువంటి సేవా లోపాన్ని కూడా సరిదిద్దుకొని మనకు నష్టపరిహారాన్ని పొందడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పెద్ద పెద్ద కంపెనీలు వాడి రిప్యుటేషన్ దెబ్బతింటుంది, వాని ఈగోయిజం దెబ్బతింటుంది అని చెప్పేసి వాళ్ళు వినియోగదారులకు జిల్లా స్థాయి లోపలనే తీర్పులు వచ్చినప్పటికీ కావలసుకొని రాష్ట్ర స్థాయి లోపల రాష్ట్ర కమిషన్కు అప్పీల్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏదో ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నది కాదు నేను పోతున్నా అని చెప్పేసి మనం అనుకుంటే
వాడు పెద్ద కంపెనీ వాడు కాబట్టి వాడు తక్కువ అమౌంట్ ఒకవేళ రివార్డ్ చేసిన, తక్కువ అమౌంట్ను కోర్టు శాంక్షన్ చేసిన కావలసుకొని తిప్పడానికి కొరకు, వాడు అక్కడి నుంచి తప్పించడానికి కొరకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నాలు ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మనం రాష్ట్ర వినియోగదారుల ఫోరం కానివ్వండి, జాతీయ స్థాయి లోపల కూడా తీసి, ఎందుకంటే అది కంపెనీ వాడు దేశవ్యాప్తంగా కంపెనీలు ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉంటాయి. అటువంటి వాడు ఈ పైసల కొరకు చుంటాడు. వాడి రిప్యుటేషన్, వాడి హోదాను తగ్గించడానికి కొరకు, వాడి కంపెనీ యొక్క పేరును నాశనం అవుతుంది కాబట్టి వాడు పైకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనం సామాన్యమైనటువంటి వినియోగదారులు బాగా నష్టపోయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకొరకు ఇవన్నీ కూడా ఆలోచించి మనం ఈ వినియోగదారుల హక్కుల చట్టాన్ని వినియోగించుకొని మనం లబ్ధి పొందడానికి కొరకు ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లనే కోర్టులకు పోకముందు కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే ఒక సామెత ఉన్నది. అంటే రోగం వచ్చిన తర్వాత దవాఖానలకు పోయే బదులు రోగం రాకుండానే చూసుకున్నట్లయితే హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ జాగ్రత్తలు, అంటే ఇండ్ల వినియోగదారులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా ఒకవేళ తప్పనిసరిగా పరిస్థితి లోపల కోర్టుకు పోక మొదలు కూడా ఒక ప్రయత్నం చేయాల్సి వచ్చింది, అప్లికేషన్స్ పెట్టడం. దాని ద్వారా కూడా సెట్ అవుతుంది, దాని ద్వారా కూడా సమస్య సెట్ అవుతుంది. ఒక్కటి రీసెంట్ లా కరీంనగర్ లోపల కరీంనగర్ జైళ్ల శాఖ తరఫున ఒక పెట్రోల్ బంక్ నడపబడుతుంది. దానిలో ఒక కన్సూమర్ ఆల్రెడీ పెట్రోల్ పోయించుకున్నాడు. ఆ స్కానర్ కొట్టిండు. స్కానర్ కొట్టినాక స్కానర్ పని చేయలేదు. అరే ఈ స్కానర్ పని చేస్తలేదా సార్, ఇంకొక అమౌంట్ కొట్టు, నా సెల్ ఫోన్ ఉన్నది, ఫోన్ పే కొట్టు అన్నాడు. ఫోన్ పే కొట్టిండు. ఒకటే పెట్రోల్కు స్కానర్ కొట్టిండు, ఫెయిల్ అయింది అన్నాడు. ఇంకోటి అదే సేమ్ పెట్రోల్కే ఆల్రెడీ మళ్ళీ ఫోన్ పే కొట్టిండు. ఈ రెండు రిసీవ్ అయినాయి వానికి. కానీ ఒకటే పెట్రోల్ ధర ఒక 10 లీటర్లు అనుకో. ఈ అయిన తర్వాత సార్ నాకు డబుల్ అయింది, నా అకౌంట్కి వెళ్ళి ఫోన్ పే కొట్టినప్పుడు ఆల్రెడీ మీకు రిసీవ్ అయింది, తర్వాత స్కానర్ కొడితే రిసీవ్ అయింది, నాకు ఒక అమౌంట్ మీరు ఎక్స్ట్రా కలెక్ట్ చేసారు కాబట్టి ఎక్స్ట్రా కలెక్ట్ అయిన డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలని అంటే వాళ్ళు చేస్తామని చెప్పేసి ఒక నెల రోజులు తిప్పించింది కానీ పైసలు ఇవ్వలేదు. అప్పుడు మేము దానికి నోటీస్ పంపినాం. నోటీస్ పంపిన తర్వాత వెంటనే స్పందించి అక్కడ జైళ్ల శాఖ జైలర్ గారు, సూపరింటెండెంట్ గారే అక్కడ చీఫ్ ఉంటాడు, ఆ సూపరింటెండెంట్ గారు తప్పైంది సార్, మేము మీ పైసలు పంపిస్తాం మీ క్లయింట్కి అని చెప్పేసి ఆ డబ్బులు కూడా పంపించడం. ఇది వినియోగదారుల సమస్యలు అనేటువంటిది అన్నీ ఉంటాయి. దాన్ని మీరు వినియోగించుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్. తన నిజ జీవితంలో జరిగినటువంటి అనేక ఉదాహరణలు తీసుకొని వస్తువు కొన్నప్పుడు అది పని చేయకపోయినా, సరిగ్గా మనకు సర్వీస్ ఇవ్వకపోయినా కూడా తిరిగి ఏ విధంగా సాధించవచ్చో చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు వారి అనుభవాన్ని అంతా రంగరికి చెప్పారు. ఒకసారి రెడ్డిమల్ల ప్రకాశం గారికి మనం అభినందనలు చప్పట్ల ద్వారా తెలియజేద్దాం. తర్వాత మరొక అడ్వకేట్ గౌరవనీయులు శ్రీ తాజుద్దీన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభను అలంకరించినటువంటి పూజ్యులు గౌరవనీయులు మేజిస్ట్రేట్ గారికి మరియు నాతోటి సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఇక్కడ ఇప్పటి వరకు మొత్తం చట్టాల గురించి, అన్ని చట్టాల గురించి కవర్ అయింది. ఒక కొత్త చట్టం గురించి తెలియజేస్తా. క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్ 2022 ఇది కొత్త చట్టం. ఇప్పటి వరకు ఒక నేరం జరిగింది, ఒక హత్య జరిగింది, అత్యాచారం జరిగింది అంటే పోలీసు వాళ్ళు వచ్చి ఎఫ్ఐఆర్ ఛార్జ్ చేయకముందు ఇన్వెస్టిగేషన్ చేయడంలో ప్రతి చోట కూడా టైం వేస్ట్ అయ్యేది. అసలు ఎవరు నిందితులు, పాత నిందితులా లేకపోతే కొత్త వాళ్ళు చేశారా తెలుసుకోవడంలో చాలా లేట్ అయ్యేది. ఇట్లా లేటు కావద్దు అన్న ఉద్దేశంతో ఈ యొక్క కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఏం చెప్తుంది ఈ చట్టము అంటే, మనకు ప్రతి సంవత్సరం కూడా గణాంకాలు ఉంటాయి. ఈ ఊరు ఉంది రాజంపేట, ఈ ఊరు గురించి చెప్పండి అంటే ఇక్కడ ఉన్నట్టు గ్రామ సెక్రటరీ, సార్ మా ఊర్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇన్ని పొలాలు ఉన్నాయి, పంట పొలాలు ఇంత దిగుబడి ఉంటుంది, ఇన్ని ఎద్దులు ఉన్నాయి, ఇంత మనుషులు ఉన్నారు, ఇంతమంది స్కూల్ పిల్లలు ఇక్కడ స్కూల్లో చదువుకుంటున్నారు అని నోటికే చెప్పగలుగుతారు.
ఎందుకు ఆ గ్రామం మీద అతనికి ఉన్నటువంటి పట్టు. అదేవిధంగా పోలీసు శాఖకు కూడా ఇంతగానం పట్టు సాధించాలి, ఇంత చేయాలి అంటే సమయం సరిపోదు. ఒక పోలీస్ స్టేషను చుట్టుపక్కల 40 ఊర్లు, అందరు సర్పంచ్లకే పని, అందరూ అన్ని ఊర్లకు తిరగాల్సి వస్తుంది. ఉన్న పోలీస్ స్టేషన్ ఒకటి సరిపోదు. మరి అక్కడికి సాయంత్రం వరకు చాలా కేసులు వచ్చి పెండింగ్లో ఉంటాయి. పొద్దున 10 గంటలకు పోయిన మనిషి సాయంత్రం 5 అయినా ఇంటికి రాడు. ఎస్ఐ ఏమో దొరకడు, సార్ లేరు, బయటికి వెళ్ళరు, వచ్చేంత వరకు నిలబడు అని చెప్పేసి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ఇన్ని గణాంకాల ప్రకారం ఇంత నేరాలు జరుగుతున్నాయి సార్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్కు. అలా రిపోర్ట్ ఇవ్వకుండా సార్ ఇట్లాంటి రిపోర్ట్ మేము తయారు చేసి అలసిపోయినాం, ఎవ్రీ ఇయర్ మేము ఎన్ని ఇస్తున్నాం, కాకపోతే ఎలాంటి ఫలితం ఉండట్లేదు, కాకపోతే మా దగ్గర ఒక కొత్త చట్టం ఉంది సార్, ఈ చట్టాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం, మాకు ఐడియా ఉంది చట్టం మీద అని చెప్పేసి ఏం చేద్దాము అంటే ఉన్నటువంటి క్రిమినల్స్ యొక్క వేలి ముద్రలు, ఐరిస్ అంటే మన కన్ను యొక్క రెటీనాను స్కాన్ చేసి పెట్టుకుందాం. ప్రతి క్రిమినల్ యొక్క ఎప్పటి వరకు రికార్డ్ చేసి పెట్టుకుందామంటే ఒక్కసారి కనుక వేలి ముద్రలు మన కళ్ళ యొక్క ఐరిస్ను కూడా స్కాన్ చేసి పెట్టినామంటే ఆ రికార్డును 75 సంవత్సరాల వరకు మేము భద్రపరుస్తాం. అంటే ఒక చోట నేరం జరిగింది అంటే ఈ యొక్క పాత క్రిమినల్స్ కనుక హత్యా నేరంలో కనుక ఉంటే మనము అతని ఇంటికి వెళ్ళి పట్టుకోవచ్చు డైరెక్ట్గా. అతను చేశాడా లేదా అని అనవసరం మనకు. ఎందుకు అక్కడ మనకు వేలి ముద్రలు దొరుకుతాయి, అక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేటివి దొరుకుతాయి, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం మనకు అర్థమైపోతుంది. ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి డేటాతో మ్యాచ్ చేసేస్తే డైరెక్ట్ క్రిమినల్ ఇంటికి వెళ్ళి తీసుకొని రావచ్చు. దీనివల్ల టైం అనేది సేవ్ అవుద్ది అని చెప్పిన తర్వాత గవర్నమెంట్ కూడా ఆలోచించి సరే ఈ చట్టాన్ని మనం తీసుకొద్దాం. 75 సంవత్సరాల వరకు స్టోర్ అయిందంటే 35 సంవత్సరాలకు ఒక వ్యక్తి క్రైమ్ చేస్తే అతనిది 75 సంవత్సరాలు అంటే 105, 110 సంవత్సరాల వరకు డాటా స్టోర్ అయి ఉంటుంది. అతను చట్టం నుంచి ఎక్కడ కూడా తప్పించకపోడు. పోలీసు వాళ్ళు కూడా డైరెక్ట్ అతన్ని తీసుకొచ్చి జైలుకు పంపించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఈ యొక్క కొత్త చట్టం. ఇది 2022 నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇక ఇది ఇంప్లిమెంటేషన్ అవుతే కనుక మనం ఏ విధంగా అయితే ఆధార్లో అయితే ఏ విధంగా వేలిముద్రలు స్కాను రెటీనా ఇస్తామో అదే విధంగా ప్రతి ఊర్లో నుంచి కూడా అందరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి డేటా కలెక్ట్ చేసి పెట్టేసుకుంటుంది గవర్నమెంట్. తర్వాత నేరం జరిగితే దాని నుంచి బయటికి రావాలంటే మన జీవితం సరిపోదు. చట్టాలు ప్రజల అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఇది కొత్త చట్టం. ఇక్కడ మొత్తం నా తర్వాత కూడా మొత్తం అడ్వకేట్లు ప్రతి చట్టం గురించి తెలియజేస్తారు. ఇక నేను ఒక చిన్న సన్నివేశంతో చెప్పేసి ముగిస్తా. అయితే మన మొత్తం పల్లెటూరు. ఇప్పుడు మేము వస్తూ ఉంటే అక్కడ కళా బృందం డప్పు చప్పట్లతోనే మనం ఇక్కడ వరకు వాళ్ళు పాపం తీసుకొని వచ్చారు. అవి కూడా పాత తరం ఒగ్గు కథలు, మనకు తినే అన్నంతో పాటు మంచి నీళ్ళతో పాటు కథలు, సంస్కృతి, మన యొక్క విలువలతో పాటు మన బాడీలోకి ఇమిడించుకుంటాం మనం. ఎందుకు ఆ ఒగ్గు కథల ద్వారా, ఆ వాటి విలువల ద్వారా, ఆ మాటల ద్వారా మన జీవితంలో అన్వయించుకుంటాం. ఏది మంచి ఏది చెడు అని పల్లెటూళ్ళలో మనందరం ఒక చోట కూర్చుండి వింటాం. అలాంటి ఒగ్గు కథలు నేను జీవనోపాధి కూడా కరువవుతుంది. ఎందుకు ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సెల్ ఫోన్లు, టీవీలు, సినిమా థియేటర్లు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రాముఖ్యత కూడా తక్కువ అయిపోయింది. వాళ్ళు కూడా ఈ విద్యను వదిలేసి వేరే పనులు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు మనం అందరం ఈ రోజులలో ఒక 10 మంది కూర్చుండి ఒక పాలు కొనాలి అంటే పాతకాలంలో అందరూ తలా 10 రూపాయలు జమ చేసేవాళ్ళు, మనుషులు ఉండేవాళ్ళు, కానీ డబ్బులు దొరికేవి కావు. కానీ ఈ రోజుల్లో డబ్బులు ఉంటాయి, డబ్బులు ఇస్తాం కానీ మాకు ఆడడానికి సమయం లేదు, ఆడేందుకు 11 మంది తయారు కాదు. ఇట్లాంటి సంస్కృతి పల్లెటూళ్ళలో కూడా వచ్చింది.
అయితే మహాభారతం చూసుకుంటే మహాభారతం కురుక్షేత్రం స్టార్ట్ అయింది. 18 రోజుల యుద్ధం. మొత్తం రథసారథులు, కౌరవులు, పాండవులు, అశ్వాలు, గుర్రాలు, భటులు, మొత్తం 18, 20, 25 కోట్ల జనాభా ఒకటే రణరంగం మీద కొట్లాడాల. యుద్ధం గంభీరంగా సాగుతుంది. యుద్ధం మొదలైంది. యుద్ధం 12వ రోజుకు వచ్చింది. 12వ రోజు యుద్ధానికి వచ్చిన తర్వాత ఆ 12వ రోజు యుద్ధం ఏంటి? పద్మవ్యూహం. ఆ పద్మవ్యూహంలోకి పోగల సమర్థుడు ఎవరు? అభిమన్యుడు. అభిమన్యుడి తండ్రి అర్జునుడు. అర్జునుడికి తెలియదు రేపు ఆ యుద్ధంలోకి పోయి చనిపోయేది నా కొడుకే అని. ధర్మరాజుకు తెలుసు. పోవాల్సింది కూడా అభిమన్యుడే అని ధర్మరాజుకు తెలుసు. అందులో అతను మినహా మిగతా ఎవరు పోయినా కూడా తిరిగి రారు అని కూడా ధర్మరాజుకు తెలుసు. అయినా ధర్మరాజు ఆ యుద్ధరంగంలోకి అభిమన్యుని పంపిస్తాడు. మనం యుద్ధం చేయాల్సిందే అని చెప్పేసి ఇతన్ని యుద్ధం లోపలికి పంపించిన తర్వాత అర్జునుని వేరే చోటికి పంపిస్తాడు. అక్కడ అర్జునుడు యుద్ధం చేస్తుండు. తండ్రికి తెలియదు కొడుకు వెళ్ళండి అని. కొడుకుకి తెలియదు తండ్రిని మరి తిరిగి వచ్చి చూస్తా అని. కానీ యుద్ధం మాత్రం చేయాల్సిందే. కానీ తండ్రికి కనుక ఆ విషయం తెలుసుంటే యుద్ధానికి లోపలికి పంపించడుడా? కన్న కొడుకుని పంపించడుడా? కన్న కెట్టుకుని లోపలికి యుద్ధానికి పంపించిండు అంటే అతనిది ఏమై ఉండాలి? ఆ గుండె ఏమై ఉండాలి? అయినా అభిమన్యుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత భీకర యుద్ధం. మొత్తం మంది కురుక్షేత్రం సగం సమాప్తమైంది 12వ రోజే. అంతమందిని వీరోచితంగా చంపేస్తాడు అభిమన్యుడు. 18 సంవత్సరాలు కూడా నిండలేదు. కౌరవులు మొత్తం భయపడతాడు. ఎవరితోనో ఇంత గంభీరంగా యుద్ధం చేస్తుండు, అలసిపోతలేడు. తన యొక్క యుద్ధానికి ఉన్న గాంధీవానికి ఉన్న అల్లె తాడు కూడా గజగజ వణుకుతుంది. ఆ యుద్ధం అంత భీకరంగా జరుగుతుంది. అంత లోపలికి వెళ్ళగలిగిండు పద్మవ్యూహం లోపలికి అభిమన్యుడు. ఇక వెనక తిరిగి రాగలనన్న నమ్మకం కూడా అభిమన్యునికి లేదు. తిరిగి వస్తానని కూడా ఆలోచిస్తలేడు. అంత లోపలికి వెళ్ళాడు. కన్ను చూపు కూడా చూడనంత దూరం లోపలికి కూడా అభిమన్యుడు ఒక్కడే వెళ్తాడు. చుట్టుపక్కల కౌరవ సైన్యం చుట్టుముట్టాడుతుంది. అంత భీకర యుద్ధంలో కూడా చంపేసిన తర్వాత అభిమన్యుని రక్తం మొత్తం వేరులై పారుతుంది. అయిపోయిన తర్వాత అభిమన్యుడు చనిపోయిన తర్వాత యుద్ధం ముగిస్తుంది. సాయంత్రం 7 అవుద్ది. అందరూ ఎవరి గూడారాలకు వాళ్ళు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత కూడా అర్జునునికి తెలియదు తన కొడుకు చనిపోయాడని. శ్రీకృష్ణునికి తెలుస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునునికి ఎలా చెప్పాలి అని చెప్పి మదన పడతాడు. మదన పడ్డ తర్వాత ధర్మరాజు వచ్చి అర్జునునితో చెప్తాడు మన అభిమన్యుడు చనిపోయాడు అని. అర్జునుడు భీకరంగా ఏడుస్తాడు. నా కొడుకు ఈ విధంగా చనిపోతాడు అని తెలిస్తే నా కొడుకుతో పాటు నేను పోయేటోని, ఆ సైడు నేను వెళ్ళేటోని, నా కొడుకుని అంత లోపలికి పంపించేటోని కాదు. బయటనే నేను యుద్ధం చేయించేటోని. ఇవాళ నాకు ఉన్నటువంటి ఒక్కగానొక్క కొడుకు అతనే లేడు. ఇక నేను ఎవరి కోసం యుద్ధం చేయాలి? నాకెందుకు ఈ యుద్ధం? నీకు అన్నీ తెలుసుండి ఈ విధంగా ఎందుకు చేసినావు అని చెప్పి పావన్ అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు యుద్ధము చేయాల్సింది అభిమన్యుడే. అక్కడ చనిపోవాల్సింది అభిమన్యుడే. అక్కడ చనిపోవాల్సింది నువ్వు కాదు. ఎందుకు అట్లా చేసినావు? నా కొడుకుని చంపేసినావు. ఈరోజు నేను ఎవరి కోసం? వీళ్ళ కోసమా? నా కొడుకు పోయిన తర్వాత ఈ రాజ్యం ఎందుకు నాకు? ఈ రాజ్యం కోసం నేనెందుకు యుద్ధం చేయాలి? అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అంటాడు నీది కాని రోజు, నీ కోసం నీ నీడ కూడా రాని చోటు, నీది కాని రోజు కూడా నువ్వు ఒక్కని ఒంటరిగా యుద్ధం చేయాల్సిందే. నీ కోసం ఎవరు రారు, నీ కోసం ఎవరు వేచి చూడరు. ఆ క్షణం కూడా నువ్వు భయపడొద్దు, ఆధైర్యపడొద్దు. నీ కొడుకు నీతోని ఉండాల్సిన గడియలు సమయం ఇంతే.
ఇంతవరకే మీ యొక్క తండ్రి కొడుకుల బంధం నీటితో సమాప్తం, అంతే. అంతేకాని నువ్వు ఇక్కడ యుద్ధం చేయకుండా వెళ్ళిపోతా అంటే కుదరదు. నేనైనా ఉండేవాడినా, నేను కూడా ఉండను అని చెప్పేసి శ్రీకృష్ణుడు హితోపదేశం చేస్తాడు. చేసిన తర్వాత కొడుకుని బట్టి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతాడు అర్జునుడు. అక్కడి వరకు ఆ శకం ముగుస్తుంది. 18 కోట్ల కౌరవులు, 7 కోట్ల పాండవులు, మొత్తం రథసారథులు అందరికీ ఒక్కరి వంట చేయాలా. ఇంతమంది మొత్తం పొద్దంతా యుద్ధం జరుగుద్ది. యుద్ధం జరగడం అయిపోయిన తర్వాత సాయంత్రం అందరికీ తిండి పెట్టాలా. ఎంతమంది కండారా, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారో కూడా తెలియదు. ఇంట్లో 5 ఉంటేనే ఒకరికి సూప్ కావాలా, ఒకరు ఫ్రై కావాలా. ఇట్లాంటి అంత పెద్ద యుద్ధానికి ఒక్కరే అంటా ఉండాలి. ఎట్లా సరిపోద్ది? ఎవరున్నారు? ఇవాళ యుద్ధానికి పోయిన మంది ఎంత, తిరిగి వచ్చిన మంది ఎంత? అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, అతను యుద్ధం ముగించిన తర్వాత నాకు కొన్ని చెందుగలు తినడం అలవాటు, ఉడకబెట్టి చెందుగలు అని చెప్తాడు. ఆ చెందుగలు ఉడకబెట్టించిన తర్వాత ఆ బోళ్ళకి వెళ్ళి కొన్ని తింటాడు శ్రీకృష్ణుడు. తిన్న తర్వాత కొన్ని మిగులుతాయి. కొన్ని మిగులితే అతను తిన్నటువంటి చెందుగలు ఏవైతే ఉన్నాయో, చనిపోయిన వాళ్ళు ఏవైతే బతుకున్నారో, ఎంతమందికి అయితే వంట చేయాలో అవి మిగిలిన చెందుగలు, ఆ చెందుగలను నువ్వు లెక్కబెట్టి ఇంతమందికి నువ్వు వంట వండు, కరెక్ట్గా సరిపోద్ది అంటాడు. అన్ని చెందుగలు మిగిలి ఉంటాయి, అంతమందికి కరెక్ట్గా తిండి పెట్టుకుంటూ వస్తాడు. అంత సహనశీలి. అతను ఏమన్నా తీసుకెళ్ళిండా? ఎండు వరకు అతను కూడా ఏమీ మిగిలలేదు. అదేవిధంగా గర్భగుళ్ళలో విగ్రహాలను పెడతారు. ఒక్కొక్క గర్భగుడిలో ఒక్కొక్క రకమైనటువంటి విగ్రహాలను పెడతాం మనం. ఆ విగ్రహాల యొక్క రూపాలు మారుతాయి, కాకపోతే రాయి ఒకటే. అలాంటి రాయి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే, కొన్ని ఏండ్లు నీళ్ళలో నాని ఉంటాయి బండలు. కొన్ని వందల ఏళ్ళు నానిన తర్వాత ఆ యొక్కటువంటి రాళ్ళను పేరుతాడు శిల్పి. ఒక్క నిమిషం. ఆ యొక్క శిల్పి వందల ఏళ్ళు ఆ నీళ్ళలో నానిన ఒక రాయిని ఏల్తాడు. రాయి కూడా అలల తాకిడికి రాళ్ళు కూడా కరుగుతాయి. అలా కరగని రాయి కొన్ని వందల వేల ఏళ్ళు నాని ఉన్న మెత్తబడని రాయి ఏరుతాడు. అలా ఏరి దాన్ని ఆ శిల్పి అందంగా చెక్కుతాడు. అందంగా చెక్కిన తర్వాత తీసుకొచ్చి గర్భగుడిలో భగవంతుడిలాగా ప్రతిష్ఠించి దానికి మంత్రోచ్చారణ చేస్తారు, ప్రాణప్రతిష్ఠ జరిపిస్తారు. ఆ ప్రాణప్రతిష్ఠ జరిపించిన తర్వాత ఆ ఏదైతే చెక్కిండో ఆ శిల్పిని తీసుకొచ్చి, అయ్యా నువ్వు చెక్కినటువంటి 7 అడుగుల విగ్రహం శిల్పం చాలా అందంగా ఉంది, మంచిగా ఉంది. కాకపోతే నువ్వు చెక్కడం వల్ల ఉలి అనేది ఒక చిన్న పొర కంటి లోపల ఉండిపోయింది. ఆ కళ్ళు ఆ రాయి ఆ పొర చేయబట్టి కళ్ళు ఒకటి సరిగా కనిపిస్తలేదు. నేను నిచ్చెన తీసుకొస్తా, నువ్వు ఆ విగ్రహం పైకి ఎక్కి ఆ యొక్క కంటి లోపల ఉన్న పొరను నీ యొక్క శిల్పం దానితో తీసేయి అని చెప్పేస్తే ఆ శిల్పి ఎక్కగలుగుతాడా? ఎందుకు? అతనేగా తీసుకొచ్చింది రాయి, అతనేగా చెక్కింది. మళ్ళీ ఎందుకు ఇక్కడ ఆ విగ్రహం పైకి? ఎందుకు అంటే అక్కడ మంత్రోచ్చారణ జరుగుద్ది. ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ వస్తుంది. వచ్చిన తర్వాత దానిగా నేను ఆ విగ్రహాన్ని నేను తాకలేను, అది భగవత్ స్వరూపమైంది అని చెప్పి ఆ శిల్పి అంటాడు. అంటే అంత నిష్ఠ, అంత ఓర్పు, అంత సహనంగా ఆ శిల్పి చెక్కి ఆ విగ్రహాన్ని చెక్కినప్పటికీ కూడా ఎప్పుడైతే ఒకసారి దానిలో చలనము మొదలైందో ఆ విగ్రహంలో, ఆ రోజు నుంచి భగవంతుడు అవుతాడు ఆ విగ్రహం. ఒక భక్తుడు శివుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, శివానికి ఎందుకు మొక్కాలి నేను? అసలు నువ్వే శ్మశానంలో తిరుగుతావు, నేను నిన్ను మొక్కాల్సిన అవసరం ఏంది అన్నప్పుడు ఆ శివుడు అంటాడు, అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నువ్వే దేవునివి,
నువ్వు నీ యొక్క శరీర భాగమే కాల్చి బూడైన తర్వాత ఆ బూడిదే నా విభూతి, నీలో ఉన్న మంచే నేను, నీవు మొక్కితే కానీ నేను దేవుణ్ణి కాను. అవునా? నేను మొక్కితే కానీ నీవు దేవుడివి కావు, నీవే దేవుడివి, నా దాకా వచ్చి నన్ను దేవుణ్ణి చేయకు అని చెప్పి శివుడు సమాధానం ఇస్తాడు. అంటే ప్రతి మనిషిలో కూడా నిగూఢంగా ఉంటుంది మంచి, దాన్ని బయటకు తీయగలగాల. ఓర్పు. మనము గోదావరిలో తుంగ మొలుస్తుంది, ప్రతి సంవత్సరం ఎండాకాలం తీసుకొచ్చి ఇల్లు కప్పేస్తాం ఆ తుంగతోని. ఆ తుంగని తుక్కుకుంటూ ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్తారు, వెళ్ళి వస్తూ ఉంటారు. ఆ వచ్చే క్రమంలో ఆ తుంగపై నుంచి తొక్కుకుంటూ వెళ్తారు. తొక్కుకుంటూ పోతే ఆ తుంగ బాధపడది, నన్ను తొక్కుకుంటూ వెళ్ళిరుగా ప్రాబ్లం లేదు, నేను మళ్ళీ నిల్చోగలుగుతా, యథాస్థానానికి నేను రాగలుగుతా. అదే ఆ తుంగ కోప్పడి నన్ను తొక్కేంత వాడివా నువ్వు అని ఎదురు తిరిగితే ఆ తుంగను పీకి పడేయాల్సి వస్తుంది. అంటే ఒక మెట్టు తగ్గితే వంగిన తుంగకు మరణం లేదు అంటారు. అంటే ఒక్క మెట్టు అది ఆగగలిగితే, వంగగలిగితే, తుక్కుకుంటూ పోయినా మన లేచి నిలబడ్డది, దాని యథాస్థానానికి రాగలిగింది అది. కాకపోతే కొన్నిసార్లు తగ్గాలి, తగ్గినా ఓడినట్టు కాదు, గెలుస్తాం. ఒక్క మెట్టు దిగినంత మాత్రాన పోయినట్టు కాదు, విలువలకు బంధాన్ని ఇస్తాం. ఒక కొడుకు 18 సంవత్సరాలు 20-25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటాడు. ఆధారపడి ఉన్న తర్వాత 25-30 సంవత్సరాలు పెంచి విద్యాబుద్ధులు నేర్పి అతన్ని ఒక ఇంటివాడిని చేద్దామనే లోపు మా అయ్య ఏం సంపాదించలేదు అంటాడు. ఏం సంపాదించాలి? తండ్రి ఏం కోరుకుంటాడు కొడుకు దగ్గరికి వెళ్ళి? భూమిలోని మట్టి మొత్తం కూడా తన పైన పోసుకునేంత వరకు కూడా తానేం దాచుకోడు. అలాంటి వ్యక్తే తండ్రి. భూమిలో ఉన్నటువంటి మట్టి అంటే ఎండు వరకు, ఆ యొక్క శ్మశానంలో మట్టి దాని మీద కప్పుకునేంత వరకు ఆ మట్టి తాను తీసుకెళ్తాడు. అప్పటి వరకు ఆ తండ్రి ఏం తీసుకెళ్ళాడు. అది తండ్రి యొక్క గొప్పదనం. ఇంతటి సదవకాశం కల్పించినటువంటి మీ గ్రామ ప్రజలకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి తాజుద్దీన్ గారు అటు మైథలాజికల్ అయితేనేమి, ఇటు జానపదాల గురించి, కొత్త చట్టం గురించి చాలా చక్కగా వివరించినారు. ఒకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ చివరిగా మన సభాధ్యక్షులు గారు మాట్లాడతారు. తర్వాత ఈనాటి ముఖ్య అతిథి ఆనరబుల్ జూనియర్ సివిల్ జడ్జి లక్షట్పేట గారితో మాట్లాడడం ఉంటుంది. ముందుగా సురేందర్ గారు మాట్లాడారు. సభాధ్యక్ష ముఖ్య అతిథి గారికి నమస్కారం, మరియు గ్రామ పెద్దలకు, పుర ప్రముఖులకు, టీచర్లకు మరియు అందరికీ, మా న్యాయవాదులకు అందరికీ నమస్కారం. నేను ఎక్కువసేపు మాట్లాడాను, ఎందుకంటే నేను మాట్లాడితే పెరట్ల చెట్టు మందుకు పనిచేసి మన విలేజ్ కాబట్టి నేను మాట్లాడతలేను. వేరే ఊరైతే నేను కూడా మాట్లాడుతుంటే కావచ్చు. ముఖ్యంగా జడ్జి గారికి మేము మనవి చేసుకునేది ఏంటంటే, మా విలేజ్లో సీనియర్ సిటిజన్స్ అని దాదాపు ఒక 80 మంది ఒక యూనియన్ ఏర్పాటు చేసింది సార్. అది వాళ్ళు చాలా గొప్పగా నడిపిస్తారు. ఏదైనా సమస్య ఉన్నా కూడా కొంచెం విలేజ్లో వాళ్ళు సమస్యలు తీరుస్తారు. దాంట్లో భాగంగానే ఇక్కడ ఒక ప్లేస్ కూడా కొనడం జరిగింది. అది నెక్స్ట్ మేబీ ఒక బిల్డింగ్ నిర్మించాలని అనుకుంటాను ఇదే ప్లేస్లో. అదేవిధంగా విలేజర్స్ గౌడ్స్ కానీ లేకుంటే వేరే అన్ని కులస్తులందరూ కలిసి అక్కడ ఒక ఎల్లమ్మ గుడిని నిర్మాణం చేసుకోవడం కోసం అక్కడ ప్లేస్ తీసుకున్నాం. ఆల్రెడీ గుడి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది సార్. అదేవిధంగా ఇక్కడ ఆటో వాళ్ళు కానీ, ఆటో యూనియన్ ఉంది, ఆటో యూనియన్స్, అదే కాకుండా ట్రాక్టర్స్, ప్రతి ఎవరి వింగ్లో వాళ్ళు వారి పనులు చేసుకుంటూ వారు విలేజ్కి కొంత బెనిఫిట్ చేస్తారు. కానీ ఎవరు కూడా ఈ కొట్లాటలు పంచాయతీలకు ఎవరు పోరు. ముఖ్యంగా నేను మన గ్రామస్తులకు చెప్పేది ఏంటంటే, కొంతవరకు మనం పిల్లలు ట్రిపుల్ రైడ్ పోతుండ్రు, అదేవిధంగా సాయంత్రం పూట అక్కడిక్కడ కొంచెం కనబడుతుండ్రు. అయితే అట్లాంటివి కొన్ని తగ్గించాలని నా యొక్క మనవి. చాలామంది అట్లా చాలామంది లేరు, కొద్దిమంది మాత్రమే ఉన్నారు. చెప్పాలంటే చాలా చెప్పచ్చు. మళ్ళీ అదేవిధంగా మన గ్రామంలో
పాఠశాల ఉంది. పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అన్ని వసతులతో జాగ్రత్తతో సహా మనం అంటే విలేజర్స్ అందరు కలిసి ఆ ప్లేస్ కొని ఆ చుట్టూ ప్రహారీ గోడ పెట్టి ఆ బంగ్లా నిర్మాణాన్ని కానీ చాలా మంది పెద్దలందరూ విలేజర్స్ సహకారం చేసి నిర్మాణం చేసారు. నిర్మాణం లేనప్పుడు గుడిసెలు ఉన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు కానీ మొన్నటి వరకు ఒక 5 సంవత్సరాల వరకు చాలా మంది విద్యార్థులు మన పాఠశాలలో చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రతి వింగుకు మంచి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళంతా ఇక్కడ క్వాలిఫైడ్ వాళ్ళు టీచర్స్ ఉండగా వేరే వేరే పాఠశాలలకు ఆటోలు పంపిస్తూ బస్సులలో పంపిస్తారు. అట్లా కొంతవరకు మన పాఠశాలను మనం డెవలప్ చేసుకుంటే ఇక్కడ ఒక్కొక్క టీచర్ ఎట్లా ఉన్నాడు. నిన్ననే పీజీహెచ్ఎం జాయిన్ అయ్యాడు, ఆయన వెరీ క్వాలిఫైడ్. అట్లనే రమేష్ సారు మరియు చింతం రామయ్య సార్ అని మా విలేజ్ సార్, ఆయన నా క్లాస్మేటే. ఇప్పుడు వచ్చిన పీజీహెచ్ఎం కూడా నా క్లాస్మేటే. ఈ రమేష్ సార్ అంటే మాకు సీనియర్. చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా మన గ్రామస్తులు అటు లింగాపూర్ అని కొన్ని స్కూళ్ళకు పంపిస్తున్నారని తెలిసింది. దయచేసి నేను చెప్పేదంటే మన స్కూల్కు అంటే ఏదో ఇది ఇప్పుడు స్టేటస్ సింబల్ అయింది ప్రైవేట్ స్కూల్లో చదివించడం అనేది. వాస్తవంగా చెప్పాలంటే ప్రైవేట్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఈ వీళ్ళు అయితే బీఈడి కానీ టీటీసీ కానీ ఎంఏ ఇంగ్లీష్ కానీ సపరేట్ క్వాలిఫికేషన్స్ ఉండి వాళ్ళు చదువు చెప్తారు. మళ్ళీ సీనియర్స్ ఉంటారు. కాబట్టి ఇది గమనించి విలేజెస్ కొంత మన స్కూల్కి మన ఊరు స్కూల్కి పంపించాలని కోరుతున్నాను. అట్లనే ఇంకేమన్నా సమస్యలు కానీ అవి ఏమైనా ఉన్నట్లయితే కొంత చెప్తే సమస్య లీగల్గా ఎలాంటి ఉందో అది తీర్చే ఏర్పాటు చేస్తాం. మరియు అదేవిధంగా విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. విద్యార్థులకు ముఖ్యంగా అంటే వీళ్ళు చిన్నపిల్లలే. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సెల్ ఫోన్ బాగా వాడుతారు. అసలు సెల్ ఫోన్ లేకుండా సెల్ ఫోన్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మీకు సెల్ ఫోన్ తోటి ఇప్పుడు పని లేదు. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇంటర్ ఆ లెవెల్కి వచ్చే వారికి సెల్ ఫోన్ తోటి కొంత దాంట్లో ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది, అది తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ వాడినట్లయితే మీరు ఫిజికల్ గా మరియు మెంటల్ గా బలహీన అయిపోతారు. ఫిజికల్ గా ఏంటంటే దాని రేడియేషన్ అనేది మన బాడీలోకి వచ్చేసి మనం పనులు చేయలేక స్ట్రాంగ్ గా ఉండలేక భోజనం కూడా సరిగా అరగక తినలేక నిద్ర పడ్డాక మనకు ఇబ్బందులు గురవుతాం. అదేవిధంగా ఇక మెంటల్ గా అయితే దాంట్లో ఉన్నటువంటి కొన్ని గేమ్స్ కానీ లేకపోతే ఈ హీరోలు హీరోయిన్ల ఈ పాటలు అవన్నీ ఉంటాయిగా, వాటికి మనం అట్రాక్ట్ అవుతాం. కానీ చదువు బుక్ తీస్తే మనకి ఏమవుతుంది, కొత్త సినిమా వస్తుంది. ఏంది నువ్వు నా నిన్నటి మా రవితేజ పాట ఒకటి ఉన్నది, అదే నాకు గుర్తొస్తుంది. ఇప్పుడే ఇంతకుముందు చూసినాను, నేను విన్నా. అట్లాంటి పాటలు గుర్తొస్తే మనకు చదువు గుర్తున్నామంటే అస్సలు రా చదువు. అందుకోసం అని చెప్పి సెల్ ఫోన్ వాడద్దని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడతాను, ఎందుకంటే మన విలేజ్ కాబట్టి ఏ సురేందర్ ఏం మాట్లాడతారు మన ఊరే కానీ మీరు అందరూ అనుకుంటారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతాను. చట్టాల గురించి కూడా చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడు దాదాపు మా న్యాయవాదులు అంతా చెప్పారు. ఇక నేను వాడి జోలికి పోదాల్చుకోలేదు. దయచేసి మన గ్రామస్తులందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా జడ్జి గారికి మన ఊర్లో ప్రోగ్రాం పెట్టేసి మాకు కొంత మా అందరికీ లీగల్ నాలెడ్జ్ ఉంది మరియు జనరల్ నాలెడ్జ్ ఉంది. అయినా ఇదేందో ఒకసారి మాకు కొంత అవగాహన కల్పించడం కాదు కానీ రిపీట్ ఒకసారి చేయాలనే ఉద్దేశంతో జడ్జి గారిని కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే హైకోర్టు వారి ఆదేశానుసారంగా జడ్జి గారి అధ్యక్షతన ముఖ్య అతిథిగా వచ్చేసి మనకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేది ఎలక్షన్స్ ఉన్నాయి. దయచేసి ఎవరి పార్టీ వాళ్ళకు ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఓటు హక్కును సామరస్యంగా వినియోగించుకోవాలని చెప్తున్నాను. వాళ్ళు వీళ్ళ ఈ పార్టీ ఆ పార్టీ పార్టీలన్నీ మారుతూనే ఉంటాయి. అప్పుడు తెలుగుదేశం అనే అదని ఇదని ఇప్పుడు అన్ని ఒకటి తర్వాత ఒకటి కనుమరుగైపోతున్నాయి. కానీ మనము అలాగే ఉంటాను. దయచేసి పార్టీలకు అతీతంగా మనం ఉంటూ మన ఓటు హక్కును మాత్రం వినియోగించుకోవాలా. అదేవిధంగా ఇప్పుడు ఇంకో 2 రోజులు అయితే ఓటు మన ఓటర్ లిస్టు మన నేమ్ ఉందా పేరు ఉందా లేదా అనేది ఒకటి వచ్చింది ఇంతకుముందే. అందరూ ఓటును నమోదు చేసుకొని మీకు నచ్చిన వ్యక్తులకు మీకు మంచి వ్యక్తి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. దయచేసి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి జడ్జి గారికి మరియు గ్రామ ప్రజలకు మీ అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి మీ గ్రామం అయినందుకు మీ గ్రామంలోనే ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం రియల్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఈవెంట్. ఇకపోతే చివరిగా ఈనాటి మన ముఖ్య అతిథి ఎవరో తెలుసా పిల్లలు? ఎవరు? సివిల్ జడ్జ్. సినిమాలలో చూస్తూ ఉంటాం జడ్జి గారు అనగానే పెద్ద వయస్సు ఆయన కనపడతా ఉంటారు. కానీ ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి మన జడ్జి గారు ఎలా ఉన్నారు? యంగ్ గా హీరో లాగా ఉన్నారు. ఒకసారి కొట్టండి. వారు మన గ్రామానికి వచ్చేసి చక్కటి అవకాశం కల్పించి మరి అతి చిన్న వయసులోనే తాను అతి పెద్ద బాధ్యతలను మోస్తూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లోనైతేనేమి అన్ని ప్రాంతాల్లో కూడా
ఒక ప్రజల్లో చక్కని అవగాహన కల్పించి సామాన్యునికి కూడా చట్టం అందుబాటులో ఉంది. నిస్సహాయులకు ఎవరైతే చట్టం అంటే భయపడేటువంటి వాళ్ళకు కూడా ఒక చక్కని అవగాహన కల్పించడానికి ఈ రోజు మన అందరి మధ్యకు వచ్చేసినారు. వారికి మరొకసారి ఈ గ్రామం తరఫున స్వాగతం తెలియజేస్తూ వారిని మీ అందరిని ఉద్దేశించి మంచి సందేశాన్ని అందిస్తారని కోరుతూ అందరికీ నా నమస్కారం. అయితే న్యాయవాదులు అందరూ చట్టం ఉన్నంత చట్టం మొత్తం చెప్పేసింది కాబట్టి వాళ్ళు చెప్పిందే ఇంకొకసారి గట్టిగా చెప్తాను. ఒకటేంటంటే మీ గ్రామం నుంచి వచ్చిన మీ మధ్యలో వచ్చిన వకీలు మా లక్షటిపేట్ బార్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ కార్పూరి సురేందర్ గారు. అంటే ప్రెసిడెంట్ అంటే ఉండొచ్చు అనుకుంటారు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రికి నువ్వే ముఖ్యమంత్రి, నువ్వు ఎమ్మెల్యే కదా అంటే సరిపోతుందా? ఎమ్మెల్యే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అయితేనే ముఖ్యమంత్రి అవుతారు. అట్లా అందరు వకీలు ఉంటారు, ఎంతమంది ఎమ్మెల్యే ఉంటారు, అందరు ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ ఒక్కడే ముఖ్యమంత్రి. అట్లాగే అందరు వకీలు ఉంటారు, దాంట్లో ఒక బార్ ప్రెసిడెంట్ ఉంటారు. అటువంటిది మా కార్పూరి సురేందర్ గారు మీ గ్రామం నుంచి వచ్చిండ్రు, మీరు గర్వపడాలి దాని గురించి. అయితే చాలా విషయాల గురించి చెప్పుకున్నారు. నేను ఒక 5 నిమిషాలు తీసుకుంటా, ఎక్కువ కాదు. ఒక్కటి ఏంటంటే అబ్బాయిలైనా అమ్మాయిలకైనా అందరికీ సమాన హక్కులని. దీని మీద చాలా కేసులు అవుతున్నాయి కోర్టులలో. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమైతుందంటే 2005లో ఒక చట్టం వచ్చింది. ఆస్తిలో అంటే తండ్రి ఆస్తి కానీ తల్లి ఆస్తి కానీ లేకుంటే ఆ తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తిలో కానీ అబ్బాయిలకు మగ పిల్లలకు ఎంతైతే హక్కు ఉంటుందో అంతే ఆడపిల్లలకు కూడా హక్కు ఉంటుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అది అక్కడ తగాదాలు ఎట్లా వస్తాయి అంటే పెళ్లి ఖర్చు, మరి కట్నంలో కూడా కొన్ని ఖర్చులు ఇస్తారు. పెళ్ళి అయిపోతుంది, ఒక ఆడపిల్ల వెళ్ళిపోతుంది ఇంటికి. తర్వాత ఆమె వచ్చి మా తండ్రి ఆస్తులు నాకు హక్కు ఉంది అంటే ఆమె అన్న గాని తమ్ముడు గాని ఏమంటారు? పెళ్లి ఎప్పుడు ఖర్చు పెట్టినాం కదా, కట్నాలు ఇచ్చినాం కదా, మళ్ళీ వచ్చి ఈ ఆస్తిలో నీ హక్కు ఏంది, అయిపోయింది కదా అంటారు. ముందు కట్నం ఇవ్వడమే తప్పు, అదే ఒక నియమం. కానీ దాని అండగా మీరు ఒక అమ్మాయి హక్కు ఇవ్వకపోవడం అది కూడా తప్పు. ఒకవేళ ఆస్తులు పంచుకోవాలనుకుంటే పెళ్లికి ముందే పంచుకొని ఇవ్వమ్మా, నీకు వచ్చిన ఇది హక్కు, నీ ఆస్తి ఇది అని ముందే ఇవ్వాలి. తర్వాత ఆమె వచ్చి అడిగితే మేము ఇవ్వము అని చెప్పడానికి ఉండదు, అప్పుడు కూడా ఇవ్వాల్సిందే. పాపం ఆమె అనుకొని రాకపోవచ్చు, ఎందుకు నాకు అన్న అని తమ్ముడు అని ఒక అభిమానం ప్రేమ ఉంటది, కానీ వాళ్ళ భర్త ఊరుకోడు. అంతే కదా, నువ్వు పోయి నీకు ఆస్తి వస్తుందంట, మొత్తం మీ అన్నదే తీసుకుంటున్నాడు, మీ తమ్ముడే తీసుకుంటున్నాడు, నువ్వు పోయి అడుగు, నీకు హక్కు ఉంది, నేనే వకీల్లో పెట్టుకుంటా, నేనే వకీల్తో మాట్లాడతా అని ఆయనే కొద్దిగా ఎక్కిస్తాడు. ఎట్లయినా పాపం ఇద్దరి మధ్యలో ఎదుర్కొంటారు. ఒక వైపు అన్న తమ్ముడు ఉంటాడు, ఒక్క వైపు ఆయన ఉంటాడు. కేసు ఎట్లా నడుస్తుంది, ఆమెకు రావాల్సిన హక్కు కోర్టు నుంచి వెళ్తుంది, మొత్తం ఉన్న చుట్టరిక మొత్తం పాడిపోతుంది. అది కాకుండా ఇది ఎంత ఎవరికి ఇవ్వాలో ముందే నిర్ణయించుకోండి. మీరు ఇచ్చిన కట్నాలు కానీ పెళ్లిలో ఏదైతే ఖర్చులు కానీ దానికి చెల్లవు. అది వేరే ఇది వేరే, ఇది ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు కొద్దిగా ధరణి అని ఇదంతా పోర్టల్ వచ్చింది. దాంట్లో ఒక్కటి మీకు తెలియాల్సింది, కబ్జా అన్నది యజమాని అన్నది రెండు వేరే వేరే ఉండేది. ఇప్పుడు అవి రెండు లేవు. ఎవరి భూమి అతనే యజమాని, అతని దగ్గరే కబ్జా ఉండాలి. అయితే మీ దగ్గర భూమి ఉంటే ఏదో తెల్ల కాగితం మీద రాసుకొని సాదా బైమనామా అని రాసుకొని కొన్నాము అంటే అది కూడా చెల్లదు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పాస్బుక్లు అన్నది ఉండాలి. ఒకవేళ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళండి, పాస్బుక్ అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకోవాలి. అక్కడ పాస్బుక్ ఇస్తారు. మీ భూమి అయితే పహానీలు చూసి అయినా పాత రికార్డు చూసి పాస్బుక్ ఇస్తారు. ఒకవేళ పాస్బుక్ ఇవ్వకపోతే కోర్టులో మీరు వచ్చి న్యాయ సేవా సంస్థ లక్షటిపేట కోర్టు బయటనే, కోర్టు ప్రాంగణంలోనే, కోర్టు బయటనే ఒక ఆఫీస్ ఉంటుంది. అక్కడ కూడా మీరు ఒక దరఖాస్తు ఇవ్వచ్చు. నోటీసులు వెళ్తాయి, తహసీల్దార్కి కూడా నోటీసులు వెళ్తాయి. మీరు కావాలంటే జిల్లా కలెక్టర్ పేరు రాస్తే జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా నోటీసులు వెళ్తాయి. ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా కలెక్టర్ తరఫున ఒక వకీల్ వస్తారు కోర్టుకి, నోటీస్ పోయింది రాత. లేకుంటే ఎంఆర్ఓ తహసీల్దార్ తరఫున కూడా ఒక వకీల్ వస్తారు.
అప్పుడు మీకు పాస్బుక్లు వచ్చేలా చేస్తాం, ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు. అదే ఒకవేళ పాస్బుక్ వల్ల ఇవ్వకపోతే ఆ ఎంఆర్ఓనే కోర్టుకి పిలిపించి, తహసీల్దార్నే కోర్టుకు పిలిపించి కూడా కూర్చొని మాట్లాడతాం. అయితే పాస్బుక్ లేదు, ఎవరు ఇప్పుడు మా భూమికి ఎవరు వస్తలేరు, మా పేరుకి ఎవరు వస్తలేరు అని ఏదో సాదా బైనామా తెల్ల కాగితం మీద రాసుకున్నాము అంటే అది చెల్లదు. ఒకవేళ అట్లా చేసినట్టయితే మీరు వెళ్ళి పాస్బుక్ కోసం దరఖాస్తు ఇచ్చుకొని ఆ పాస్బుక్ మీరు తెచ్చుకోండి. ఇంకొకటి, బండ్లలో ఇక్కడ ఈ ఊర్లో ముగ్గురు ఒకటే బండి మీద నడుతున్నారు ఇది అంటున్నారు, అది ఫైన్ అవుతుంది, జైలు శిక్ష అవుతుంది. చాలా మట్టుకు పోయిన వారమే లోక్ అదాలత్ అని చేస్తున్నాం లక్షటిపేటలో, మీరుంటారు. దాదాపు 1200 మందికి తాగి బండి నడిపిందని జుర్మానా ఇచ్చినాం. ఒకవేళ తాగి బండి నడిపితే 2000 జుర్మానా, అది కాక 6 నెలల దాకా జైలు శిక్ష కూడా పడవచ్చు. ఈ తప్పు మాత్రం ఎప్పుడు చేయకండి. ఈ చట్టం ఉన్నది మీ అందరి కోసమే. మీరు తాగి బండి నడిపితే ఒకరిని లేపుతారు, లేకుంటే మీరైనా పోతారు. అట్లా పోవద్దనే ఆ చట్టం. మీరు ఇచ్చిన 2000 రూపాయలు ప్రభుత్వానికి ఏం ఆదాయం అన్నది కాదు, కానీ ఆ జైలు భయం ఉండాలి, జుర్మానా భయం ఉండాలి అని ఆ చట్టం ఉంది. మీ పిల్లలకైనా ఎప్పుడైనా బండి ఇస్తే ఫస్ట్ 15 సంవత్సరాలు కాకపోతే మీరు అసలు పిల్లలకు బండి ఇవ్వకండి. ఊళ్ళలో చాలా జరుగుతుంది, బాయిలో మోటార్ రేస్ రమ్మని ఏదో పిల్లలు బండ్లు ఇస్తారు. వాళ్ళు ఎట్లా నడుపుతారో ఏమో తెలియదు, వాళ్ళు పడతారు, కాళ్ళు చేతిలో ఎరుగుతాయి. దాని తర్వాత ఎవరికి నష్టం? అయితే పిల్లలకు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ వచ్చిన తర్వాత మీరు పిల్లలకు బండి ఇవ్వండి. వాళ్ళు ఏదో ఇంటర్ పోతున్నారు, కాలేజ్ పోతున్నారు, బండి కోసం ఏడుస్తున్నారు, సతాయిస్తున్నారు అంటే బండి కొని ఇవ్వకండి. వాళ్ళు ఎటు పోతున్నారు, ఎక్కడ పోతున్నారో మీకు తెలియదు. ఏదో అయితేనే కానీ అప్పుడు దాకా అర్థం కాదు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చైల్డ్ మ్యారేజ్ గురించి కూడా బాగా అన్నారు. అంటే 18 సంవత్సరాలు రాకముందే ఒకవేళ ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే అది ఒక నేరం. ఆ పెళ్లికి మీరు వెళ్ళి, ఎవరో పెళ్లి పిలుస్తారు, మీరు వెళ్ళి తింటారు అక్కడ, ఆ తినడం కూడా నేరమే. నాకు అసలు పెళ్లి కూతురు పేరు కూడా తెలియదు, ఎవరో ఇంటికి వచ్చినాం, ఎవరో పెళ్లికి వచ్చినామని తింటున్నాం అంటే కాదు. పోలీసు వచ్చిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరి అక్షంతాలు వేసినందుకు కూడా మీకు నేరమే అవుతుంది, మీరిని కూడా పట్టుకెళ్తారు. అయితే మరి ఆ పొరపాటు చేయకండి. ఒకవేళ తెలిస్తే పోలీసులకు చెప్పాలి, మీరు మాత్రం ఆ పెళ్లికి పోవద్దు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి లాస్ట్ ఒక్క విషయం, ఎప్పుడన్నా మీకు పోలీసులు ఫోన్ చేసి ఏదైనా కేసు ఉంది అని చెప్పినా, లేకుంటే మీ మీద ఏదైనా నోటీస్ కోర్టు నుంచి వచ్చినా, మీరు వకీల్ దగ్గరికి వెళ్ళండి. మీ బార్ ప్రెసిడెంటే ఉన్నారు మీ ఊరు నుంచి, అందరికంటే పెద్ద వకీలు. కానీ ఒకవేళ మీ దగ్గర స్తోమతి లేదు, ఫీజు కట్టలేను, సీనియర్ అడ్వకేట్ కాబట్టి ఎక్కువ ఫీజు తీసుకుంటారు, అంటే మీ ఊరు కాబట్టి కొద్దిగా తక్కువ ఫీజు తీసుకుండొచ్చు. కాకపోతే ఒకవేళ సీనియర్ అడ్వకేట్ ఫీజు ఎక్కువ తీసుకుంటారు, లేదు స్తోమతి లేదు, ఎక్కడి నుంచి తీసుకురావాలి, అటువంటి అన్నప్పుడు మీరు అదే మండల్ న్యాయ సేవా సంస్థ ఆఫీస్ ఏదైతే ఉందో లక్షపేట కోర్టు బయట, మీరు ఆ నోటీసు ఏదో ఒక కాగితం తీసుకుని వచ్చి, మా మీద ఇట్లా కేసు అయింది, లేకుంటే పోలీసులు మాకు నోటీస్ ఇచ్చిండ్రు, ఏదన్నా ఆ కాగితం తీసుకొచ్చి ఒక దరఖాస్తు చేయండి. మా ఆదాయం సంవత్సరానికి 1,00,000 రూపాయల కంటే తక్కువ ఉంది అని దరఖాస్తు ఇస్తే మీకు ఉచితంగా గవర్నమెంట్ తరఫు నుంచి ఒక న్యాయవాదిని అపాయింట్ చేస్తారు. మీరు ₹1 కూడా ఫీజు కట్టే అవసరం లేదు, ఉచితంగా. అయితే కోర్టు నుంచి ఏమైనా నోటీస్ వచ్చినా, పోలీసు వాళ్ళు ఏమైనా నోటీస్ తీసుకొచ్చినా భయపడే అవసరం లేదు. ఇదంతా పెద్ద ఖర్చు అని అనుకునే అవసరం లేదు. మీకు కావాలనుకుంటే గవర్నమెంట్ నుంచి ఉచితంగా ఒక న్యాయవాదిని ఇస్తారు. అది ఎక్కడ అంటే లక్షటిపేట కోర్టు ప్రాంగణంలోనే, కోర్టు బయటనే ఒక ఆఫీస్ ఉన్నది, మండల న్యాయ సేవా సంస్థ అని. ఆ ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు చేయాలి. సరేనా? అయితే ఇప్పుడు మన న్యాయవాదులు చెప్పిన అన్ని మాటలు, ఇప్పుడు నేను చెప్పిన కొన్ని మాటలు, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక 2 ముక్కలైనా నేర్చుకొని వెళ్తున్నారు అని ఆశిస్తూ, నాకు ఇక్కడ ఘనంగా స్వాగతం చేసి ఇక్కడ పిలిపించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.